కాంగ్రెస్ నేతల్లో అంతర్యుద్ధం పెద్ద ఎత్తున రోజు రోజుకి ముదురుతోంది. ఒక రకంగా ఆయుధాలు లేని యుద్ధంగానే జరుగుతోంది. మాటలతో ఒకరినొకరు ఏకిపారేసుకుంటున్నారు. ఏమాత్రం బేఖాతరు చేయకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. పలు కార్యక్రమాల మేరగా కూడా ఈ యొక్క అంతర్యుద్ధం బట్టబయలైంది. ప్రస్తుతానికి కొండా మురళి వర్సెస్ నాయన్ రాజేందర్ రెడ్డిగా అక్కడ యుద్ధం కొనసాగుతోంది. హన్మకొండలోని ఒక 300 కాపు భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అక్కడికి రాకుండానే కార్యక్రమం పూర్తిగా ముగించేశారు. ఒక రకంగా ఆయన రావడానికి కూడా ఇష్టపడలేదు, గైర్హాజరయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. అక్కడ ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి కేవలం ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రమే హాజరైపోయి శిలాఫలకాన్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. కానీ కొండా మురళి అదే సామాజిక వర్గం, అక్కడ ఒక పేరు మోసిన నేతగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యం ఆయన గైర్హాజరు పైన పెద్ద ఎత్తున ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డట్టు కనబడుతోంది. 300 కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్ చేరుకున్నారు. కానీ ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఎమ్మెల్సీ కొండా మురళి వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారంటగా చర్చ జరుగుతోంది. వారెవరు కూడా వెళ్ళలేదు, వారంతా కూడా గైర్హాజరయ్యారు. కానీ వచ్చినటువంటి అతి కొద్ది మందితో నాయన్ రాజేందర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించేశారు. ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో రావాల్సిన పని లేదు అన్నట్టుగానే దాదాపుగానే మాట్లాడుకొచ్చారు. సో అంతర్యుద్ధం రోజు రోజుకి పెరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మొన్న మధ్య కొండా మురళి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యేనేమో కాళ్ళు పట్టుకొని వేడుకుంటే ఈ ఒక్కసారికి నన్ను వదిలేయని చెప్పి నన్ను గెలిపించమని అడిగితే గెలిపించాను, వచ్చేసారి నా బిడ్డే అక్కడ రంగంలో దిగుతుంది అని చెప్పి కొండా మురళి మాట్లాడుకొచ్చారు. ఇంకొకరి విషయంలోనేమో ఎవరైనా మగవాళ్ళు గడ్డం గీక్కుంటారు, లేకపోతే మీసాలు తీసేసుకుంటారు, కానీ కొంతమంది కనుబొమ్మలు గీసుకుంటున్నారు. అటువంటి వారు ఇజ్జత్ లేకుండా పార్టీలో మెలుగుతూ ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యమే ఉంటే, ఇజ్జతే ఉంటే మీరంతా ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి అన్నట్టుగా వారందరికీ సవాల్ చేశారు. ఇవి డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలన్నీ కూడా అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని, ఆ తర్వాత స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారిని ఉద్దేశించి మాట్లాడిగానే ఉన్నాయి. అయితే కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ ఏకిపారేశారు కొండా మురళి. అయితే వీరందరూ కూడా పార్టీ మారారు ఎన్నికల తర్వాత అనే విషయంలో అటు కడియం శ్రీగారికి కొంత చురుకలు అంటిస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలో వచ్చేసారి నేనే పోటీ చేస్తా, నా కుటుంబం అక్కడ బరిలో ఉంటుందన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా తన చెక్కు చేతుల్లో పెట్టుకోవాలన్న ఒక దురాలోచనతో కొండా మురళి దంపతులు ఇంకా ఉన్నారు. సో ఇప్పటిలాగా గతంలో మాదిరిగా ఇంకా పరిస్థితులు లేవు. మేమంతా కూడా రాజకీయ నాయకులుగానే ఉన్నాము. మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమే. ఇంకా దురహంకారంతో పోతే మేమేంటో మా సత్తా కూడా చూపిస్తామన్న చందంగా ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఏకమయ్యారు. వారితో పాటుగా ఎంపీ కడియం కావ్య కూడా ఏకమయ్యారు. వీరంతా అధిష్టానికి ఫిర్యాదు చేశారు. మొన్నే అటు మీనాక్షి నటరాజాన్ని కూడా భేటీ అయ్యారు. అవసరమైతే కొండా సురేఖని మంత్రివర్గంలో నుంచి తొలగించండి అనేటువంటి డిమాండ్ని కూడా వారంతా అటు అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ కార్యక్రమంలో హాజరైన తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి మరోసారి అటు కొండా మురళి దంపతులకు ఎటువంటి షాక్ ఇచ్చారో ఆ మాటలు విందాం. నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈ రోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతాను, 20-25 అలా కాకపోతాయా అన్న ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోయాను. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికి కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చేస్తూ, అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాఫలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారిగా మూసి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేయలేదు, వారు కూడా వచ్చారు. చేయకూడదు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిన మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాల పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే 2 యూనియన్ అంటే 2 పనులు నేనేదేవారు.
అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతున్న ఉద్దేశంతో ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. నిజంగా కూడా చెప్పాలంటే ఇలా ఉన్న దానిలో చాలా మంది ఇప్పుడు పేరు చెప్పే సమయం సరిపోదు, కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు ఎదలేదు. అంటే ఇక్కడ వచ్చిన కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు, నా ఎమ్మటి సర్కిల్ అంతా కూడా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు, నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయంలో పట్ల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీరు వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు, చెప్పడం అనేది కాదు, పిలువటం. రైట్, విన్నారు కదా నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా క్లియర్ గా కొండామురలు ఎక్కిపెట్టినట్టుగా ఆయన కూడా ఒక రకంగా మాటలు సంధించుకొచ్చారు. ఎవరో ఒకరు రాలేదని ఏ కార్యక్రమం ఆగారు, మేము కేవలం శిలాఫలకాల ఇనాగ్రేషన్ వరకు మాత్రమే ఆగిపోం, నేను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ. మా ప్రభుత్వం చాలా ధీటుగా పనిచేస్తోంది, అర్ధరాత్రులు వచ్చినా కూడా తలుపు తట్టినా కూడా మేము సహాయం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూనే ఉన్నాం. సో ఎవరో ఒకరు మాట్లాడి తామే అంతా అనుకుంటే పొరపాటు పడ్డట్టే అన్నట్టుగా నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అయితే అక్కడ వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున నాయన రాజేందర్ రెడ్డి వర్సెస్ కొండామురళి దంపతులుగా మారిపోయిందా, లేదంటే కొండామురళి దంపతులు వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీరందరూ ఒకవైపుగా, కడియం కావ్య వీళ్ళందరూ ఒకవైపుగా, కొండామురళి దంపతులు ఒకవైపుగా మారిపోయారా? అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు వర్గ విభేదాలు చోటెత్తున్నాయి? అసలు ఎవరు ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు? వారి కంట్రోల్లో ఎవరు లేకుండా ఉండిపోయారు? ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఓవర్ టు యూ. వరంగల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న మొన్న కాంగ్రెస్లో అంతర్గత విభేదాల అనంతరం నిన్న మున్నూరు కాపు భవన శంకుస్థాపనకు కూడా శంకుస్థాపనకు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడంతో రెండు వర్గాలుగా ఇక్కడ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 7,05,00,000 రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో మున్నూరు కాపు కులస్తులు కూడా అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొండా దంపతులు అలాగే ఈ మిగిలినటువంటి మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్కు చేరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర నాయకులు రాలేదు. కానీ ఆ ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి మున్నూరు కాపు కులస్తులతోటే ప్రారంభం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అంతర్గతంగా మున్నూరు కాపు కులస్తుల్లో కూడా విభేదాలు ఉన్నాయా లేదా అన్నటువంటి కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ మున్నూరు కాపు కులస్తుల మధ్య ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతానికైతే 10వ డివిజన్లో ఉన్నటువంటి తోట వెంకన్న గారు కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఏం జరుగుతుందో వారితో మాట్లాడదాం. ఎందుకంటే మున్నూరు కాపు భవన శంకుస్థాపన జరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా గత 15 నెలల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు. కానీ మా మున్నూరు కులస్తులకు జరిగింది ఏమీ లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మొన్నటి వరకు మున్నూరు కాపు ఆ సంస్థలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 7,05,00,000 రూపాయల వ్యయంతో ఒక మంచి భవన నిర్మాణానికి కూడా ఇక్కడ నిధులు కేటాయించడంతో ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇంకా అలాగే మున్నూరు కాపు కులస్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని. వెంకన్న గారు నమస్తే అండి. ఇప్పుడు నిన్న మొన్న కొంత ఉద్రిక్త జరిగేటువంటి పరిస్థితి కొద్దిలో త్రుడిలో తప్పిందన్నటువంటి కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మున్నూరు కాపు కులస్తుల భవనానికి కూడా కొండ దంపతులు కూడా రావాల్సింది, మంత్రి గారు రావాల్సింది, వారు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి వాళ్ళు ఎందుకు రాలేదనుకుంటున్నారు? మున్నూరు కాపు అన్నప్పుడు ఎప్పటి నుంచో సభలు సమావేశాలు నిర్వహించుకొని ఎవరు ఎమ్మెల్యే నిలబడ్డా కానీ వారు హామీలు ఇస్తూ పోతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కానీ ఈసారి మాత్రం ఇక్కడ 7,05,00,000 రూపాయలు ఇక్కడ వెచ్చించారు. ఒక భవన నిర్మాణానికి కూడా ప్రణాళికలు కూడా వెళ్తున్నాయి. నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఒక మాటలో చెప్పారు, ఏమంటే సీఎం గారితో ప్రారంభం చేపిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లాంటప్పుడు మీ మున్నూరు కులస్తుల్లో ఎట్లాంటి ఆలోచన విధానం ఉంది? నిన్నటి రోజు అన్ని కులాల అభ్యున్నతే ధ్యేయంగా అన్ని కులాలు సంతోషంగా ఉండే విధంగా మా పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మరి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ నిన్న మా మున్నూరు కాపు కులస్తులకు భవన నిర్మాణానికి సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మరి మా మున్నూరు కులస్తులందరం కూడా మేము మా ఎమ్మెల్యే రాజేందర్ అన్న గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా మున్నూరు కులస్తుల ఓట్లతోటి గెలిచి 2-3 సార్లు గెలిచి మరి ఎన్నో హామీలు ఇచ్చి మరి భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఆ వినయ్ భాస్కర్ గారు మాకు ఎలాంటి అది అభివృద్ధి జరగలేదు. ఆ మున్నూరు కాపు భవనాన్ని ఎక్కడ చేసినా గొంగ అక్కడే ఉంది.
మరి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలకు కూడా భవనం కట్టిస్తామని చెప్పి కేసీఆర్ గారు కూడా గతంలో హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా కేంద్రం కూడా చూస్తామని చెప్పి అన్నారు. ప్రతి ఒక్క కులం ధైర్యంగా ఉండాలన్నటువంటి ఒక సూచన కూడా గతం చేశారు. మరి ఎందుకు నిర్మించలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? గతంలో హామీలతోటే మాటలు చేసిన తప్ప ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత ప్రజలను విస్మరించి అభివృద్ధిని విస్మరించి కేవలం వాళ్ళు రాజకీయం పబంతో నడిపిళ్ళు. 10 ఏళ్ళు మన ఒక పశ్చిమ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. నెలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. అలాంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి, మా ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి మరి అలా గాడిలో పెట్టి ఇలా మా కాంట్రాక్టర్లకు బిల్లులు వాళ్ళ ఆయంలో చేసిన పెండింగ్ బిల్లులను కూడా ఇచ్చుకుంటూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళుకుంటూ ఇలా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని మీరు చూసిండ్రు కదా, ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇలా ఎయిర్పోర్ట్ అంటే ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది, వీటన్నిటికీ కూడా మనకు హామీలు ఇచ్చిండ్లు. ఒకటొకటిగా మనకు పూర్తి జరుగుతాయి అని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఇవాళ మా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మున్నూరు కాపులకు మనము హామీ ఇచ్చినాం. ఎలక్షన్ ముందడ వారికి మనం భవన నిర్మాణానికి నిధులు చేయించాలని చెప్పి పట్టుబట్టి మా ఒక మున్నూరు కాపు కులస్తులకు 7,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినందుకు మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మున్నూరు కాపు తరపున కులస్తుల తరపున మీ అందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ ఒక మా మున్నూరు కాపు భవన నిర్మాణం పూర్తి చేసుకొని మా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మీ అందరం కూడా తప్పనిసరిగా మేము ఆ భవన నిర్మాణం కంప్లీట్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మున్నూరు కాపు అంటే ఇప్పుడు మన వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు అంటే ట్రై సిటీకి సంబంధించి భవనమే అనుకోవచ్చా? ఇది ఓన్లీ హన్మకొండ జిల్లాకేనా? ఇది మున్నూరు కాపు కులస్తులు అందరికీ సంబంధించినది. మన రూరల్ నుంచి కూడా మా మున్నూరు కాపు కులస్తుల కొరకే మేము అది హెడ్ క్వార్టరు. అది ఈ ఒక భవన నిర్మాణాన్ని రాబోయే రోజుల్లో బీద పిల్లలకు కానీ ఎలాంటి మన ఆర్థికంగా లేని వాళ్ళకు హాస్టల్ కూడా వాళ్ళకు ఒక భాగం ఒక పోర్షన్ అదే ఫ్లోర్ వాళ్ళకు కేటాయించి వాళ్ళకు ఆడ సదుపాయాలు కల్పించే విధంగా మా మున్నూరు కాపు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కులస్తులకు ఆర్థికంగా అన్ని రంగాలకు తీసుకుపోయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటాం. ఓకే, ఇక్కడ మరి ఇంత మంచి కాన్సెప్ట్ తోటి ఉన్నప్పుడు మంత్రి గారు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కొండ మురళి కూడా వస్తా అని చెప్పి అన్నారు. మరి చివరి నిమిషంలో మరి ఎందుకు రాలేకపోయిన అనుకోవచ్చు అసలు? ఎందుకంటే వారు వస్తే కూడా ఇంకా వారు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి కొండ మురళి, మరి అట్లాంటప్పుడు వారు కూడా ఎందుకు రాలేదు? ఒక సమన్వయ లోపం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఏం జరిగింది అసలు? మా మంత్రివర్యులకు క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసింది, లేకుంటే వచ్చేవారే ఉండే క్యాబినెట్ మీటింగ్లో ఉండి రాలేకపోయిందని మేము అందరం అనుకుంటున్నాం. కొండమురళి రావచ్చు కదా, ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి కొండమురళి. అది ఏం పని ఉండి రాలేకపోయింది అనేది అది మాకు కొద్దిగా వస్తారు. మా అందరినీ మమ్మల్ని కలుపుకోబోతారు. మాకు అన్ని విధాలా పెద్ద దిక్కుగా మాకు చూసుకుంటారు. కలిసే ఉంటారు, విభేదాలు ఏం లేవు, అలాంటిది ఏం లేదని చెప్పి. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి బ్రదర్. ఎందుకంటే నిజంగా ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన భవనం ఉండాలంటే ఎన్నో రకాలుగా యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లల చదువులు కూడా ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నారు? అసలు మున్నూరు కాపుకు సంబంధించినటువంటి విషయంలో మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలతోటి అసలు 2 వర్గాలుగా చీరినటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీంట్లో ఏమైనా ఉన్నదా, లేకపోతే మున్నూరు కాపులు అందరూ సమానంగానే కలిసే ఉంటున్నారా? ముందుగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడో 10 సంవత్సరాలకి వెళ్ళి మేము భవన నిర్మాణం కోసమై వెయిట్ చేస్తున్నాము. ఆ శుభ గడియ నిన్న శంకుస్థాపనతో మొదలుపెట్టాడు. అందరం మేము మున్నూరు కాపు అందరం ఒక్కటే, ఎప్పటికి ఒక్కలాగే ఉంటాము, ఒక్కడే ఉంటాం. ఎందుకంటే మేము మున్నూరు కాపు వాళ్ళం, అందరం కలిసే ఉంటాం, అందరినీ కలుపుకపోయి ఉంటాం. ఎప్పటికీ ఏ పార్టీ అయినా మేమందరం ఒక్కటే మున్నూరు కాపు వాళ్ళం. మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఒక కుల సంఘాలు కానీ ఇవి ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా పోటీ అంటే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎట్లాంటప్పుడు ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగిందన్నటువంటి ఒక సంతోషం మున్నూరు కాపులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అలాగే కొంతమంది బీజేపీ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో కూడా కొంతమంది సగం మంది వచ్చినప్పుడు రాష్ట్ర నాయకులు కూడా రాలేదన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? ముందు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.
ధన్యవాదాలు. మేము టీఆర్ఎస్ గత 15-20 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నా కూడా అంటే మేము దాని పక్కకుండా కాపాడాలనే ఉంటాం. మేము ఆ బిల్డింగ్ ఆనుకొనే దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి ఆ బిల్డింగ్ అట్లనే ఉంది. ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు కాలేదు. శంకుస్థాపన చేశారు, కానీ వినయ్ భాస్కర్ గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, దాదాపు 3-4 సార్లు కొబ్బరికాయ కొట్టారు, హామీ ఇచ్చారు. ఓట్ల గురించి వచ్చి ఓట్లు మాతో వేయించుకొని గెలిచింది ఆయన. దాదాపు 50,000 ఓట్లు మా మున్నూరు కాపు ఓట్లే ఉండేవి. మేము వేసుడు వల్ల ఆయన తనకు గెలిచిండు, కానీ వేసినంత వరకు గెలిచినంత తర్వాత కూడా మా ముఖాన రాలేదు, చూడలేదు. ఒక 3-4 సార్లు కూడా కొబ్బరికాయ కొట్టారు, మీకు అయిపోతుంది అని చెప్పారు, కానీ కాలేదు. కానీ మా నాయకుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా మున్నూరు కాపు వాళ్ళు 2 మంది ఉన్నారన్న, మాకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ దాదాపు సంవత్సరంన్నర గెలిచిన సంవత్సరంన్నరలో మాకు హామీ తీసుకొని 7,05,00,000 మాకు నిధులు తీసుకొచ్చారు. దానికి ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా మున్నూరు కాపు వాళ్ళు నిన్న కూడా చూశారు మీరు, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మున్నూరు కాపులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎంలు ఉన్నారు. ఇప్పుడు ఈ మున్నూరు కాపు అనేది అందరినీ కలుపుకోబోతున్నాం మేము. కొండమురళి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అందరం కలిసి. మాకు అభేదాలు అంటూ ఏం లేదు. అందరికీ మేము ఇంటిమేషన్ ఇచ్చాము, అందరిని కూడా పిలిపించాము, అందరిని రమ్మని కూడా చెప్పాము, ఫ్లెక్సీలు కూడా కట్టించాము, అందరూ కూడా వచ్చారు. కానీ కొందరికి వీళ్ళ వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ మున్నూరు కాపులు అందరం కలిసి ఉంటాం మేము ఎప్పటికీ. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఇది ఒకటి అయింది కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది కూడా కాకుండా మీరు ఏ గల్లీ చూసినా కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, చిన్న చిన్న పార్క్స్ కానివ్వండి, అన్ని డెవలప్మెంట్స్ కూడా అన్నీ చేస్తున్నారు. ఇంతకుముందు ఫండ్స్ కూడా ఎవరికి రాకుండా కూడా వాళ్ళు కూడా ఫండ్స్ ఇప్పించుకుంటూ ఏ చిన్న విషయం అన్నా మాకు ఈ పని ఉన్నది అంటే చాలు ఆ గల్లీకి వస్తున్నాడు, చూస్తున్నాడు. గల్లీ కూడా అన్ని రోడ్లు కూడా అవుతున్నాయి, అది కూడా మీకు కూడా తెలిసిందే అది. కానీ మా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఓకే ఇక్కడ అన్న మీరు ఇప్పుడు కుల సమీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి భవన నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు నిజంగా ఒక కుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనుకోవచ్చా, లేకుంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుందా మరి మీ ఎమ్మెల్యే గారు? నిన్న హన్మకొండ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయకులను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు చేసిన యొక్క మున్నూరు కాపు సంఘం భవనానికి 7,05,00,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా హన్మకొండ నాయకుడు ఎమ్మెల్యే గారు కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన మన ఒక్క కులమే కాకుండా అన్ని కులాలను కలుపుకొని సంతోషంగా విజయంగా దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నాడు. ఈరోజు ఆయన వచ్చిన 2 సంవత్సరాల పడ్డ అభివృద్ధి పదంలో హన్మకొండ ఎమ్మెల్యే ప్రతి ఒక్క కార్పొరేటర్ గౌరవం అందరితో కలుపుకోపోయి మంచి చెడులు చూసుకున్న కష్టాలు అందరూ పాల్గొని ఈ రోడ్డు ఆ రోడ్లు అనేది కాకుండా అందరినీ కలుపుపోయి చేసుకుంటున్నాడు. అంతకుముందుకు కేసీఆర్ అనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కేవలం ఓట్ల మాట గ్యారెంటీలకే ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం ఒక పనితనం, మాట ఇచ్చింది, పని చేస్తుంది, అన్ని కులాలతో కలుపుకోపోయి చేయడం కూడా దానికి ముందుకు వెళ్తుందని ఆయనకు కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుపుతున్నారు. మరి నిన్న ఇప్పుడు అందరినీ అడిగినట్టే మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఎందుకంటే 2 వర్గాలుగా విడిపోతున్న వార్తల మీద అనిపిస్తున్నాయి మున్నూరు కాపు సంబంధించి. మరి కొండ మురళి గారు ఎందుకు రాలేదని అనుకోవచ్చు, వచ్చినటువంటి లీడర్లను కూడా ఎందుకు ఆపిండని అనుకోవచ్చు? అలాంటి ఏం లేదండి. నిన్న మేడం గారు క్యాబినెట్ మీటింగ్ ఉన్న సందర్భంలో రాలేకపోయింది. కొండమురళి గారు కూడా ఇక్కడ మున్నూరు కాపు సంఘం కుల విభేదాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా నిన్న జరుగుతున్నటువంటి దాంట్లో మనకు కొంత కనిపించింది. ఇక్కడ కొండ మురళి ఇక్కడ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా రాలేకపోవడం కూడా అనేక చర్చలకు తావు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంతమంది రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి భవన ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చినటువంటి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులను కూడా అడ్డుకొని అక్కడి నుంచి అటే కొండమురళి ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కొక్క పనుల మీద నిమగ్నమయ్యారు కాబట్టి ఇక్కడ కొంతమంది రాలేకపోయారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మంత్రి గారు రాకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సింది. కేబినెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎట్లాంటి మున్నూరు కాపు సంఘంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భవన నిర్మాణం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తారు. అలాగే అప్పుడు కూడా మంత్రి గారు వీళ్ళందరూ వచ్చి మున్నూరు కాపు సంఘంలో కూడా ఎలాంటి అనైక్యత లేదని మరోసారి నిరూపించుకుంటామని చెప్పి కూడా ఇక్కడ మున్నూరు కాపు సంఘం హన్మకొండ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.